అందరికీ వందనాలండి. కొరింథీ రాసిన మొదటి పత్రికను చదువుకుందాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి ప్రార్థించి, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయనను స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిరుగుచి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చారు. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడని చెప్పుచున్నారని నా తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. స్టెఫను ఇంటి వారికి నేను బాప్తిసం ఇచ్చితిని. వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చితినేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినను, సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని హృదయపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలదు, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారిని అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతి, పరిశుద్ధి, విమోచనమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవా తండ్రి, నాయన యేసయ్య, ఎల్లప్పుడూ మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, కృపను చూపించే దేవుడవు, కాపాడే దేవుడవు నీవే కదా ప్రభా. ఈ యొక్క దినం చూడడానికి ప్రభా అల్పులమైన మా అందరికీ ప్రభా అవకాశాన్ని ఇచ్చావు ప్రభా. నాయన పరిశుద్ధమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించావు తండ్రి, నీకు వందనాలు నాయన. భయం కలిగి భక్తి కలిగి నాయన వాక్యం మా హృదయం ముందు భద్రం చేసుకోవడానికి ఈ వాక్యం విన్న బిడ్డలందరికీ మాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు. దేవాది దేవుడవైన యేసయ్య, నీ వచ్చినప్పుడు నేను ఎదుర్కొనే గుంపులో ఉంచు. అట్టి సిద్ధపాటు హృదయాలను మాకు దయచేయి ప్రభా. మా సర్వోన్నతుడవు, మేము ఆశ్రయించదగిన దేవుడవు, మరి నమ్ముకొనదగిన దేవుడవు నీవే ప్రభా. అయ్యా తండ్రి, బిడ్డలు ఏది కావాలని నీ సన్నిధిలో
నాయన యేసయ్య నాయన ప్రభా అడుగుతూ ఉన్నారు నీ ఎదుట ప్రభా, మోకరించి అడుగుతున్నారు. వారికి దయచేయండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికైనా అనారోగ్యం ఉంటే తీసివేసి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. ఎవరికైనా మారు మనసు లేకపోతే మారు మనసుని ఇవ్వండి. ఎవరికైనా రక్షణ లేకపోతే రక్షణను ఇవ్వండి. బాప్తిస్మాన్ని దయచేయండి. నీ వచ్చినప్పుడు ప్రభా నిన్ను ఎదుర్కొనే గుంపులో, సిద్ధపాటు కలిగిన గుంపులో ఉంచండి తండ్రి. అయ్యా తండ్రి, ఇంత భక్తి చేసి ప్రభా అయ్యా నీ వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కోలేకపోతే ప్రభా అదంతా వ్యర్థమే కదా ప్రభా. అటు వ్యర్థమైన స్థితిలో మేము లేకుండా ప్రభా అయ్యా నాయన శ్రావణమైన మిగిలిన వాటిని ప్రభా అయ్యా బలపరుచుకోమన్నావు తండ్రి. అయ్యా తండ్రి నాయన అట్టి హృదయ జ్ఞానమును తెలివిని మాకు దయచేసి ప్రభా నాయన ఎస్ఏ మీకు వాక్యానికి చోటిచ్చి ప్రభా ఏసు నామములో పరిశుద్ధపరచబడి ఏసు నామములో వెలుగుతున్నాం తండ్రి. ఆమేన్.